పోలీసు స్టేషన్లు నిషేధిత ప్రాంతమా? ప్రజా సంబంధితమా? పోలీసు స్టేషన్లో సెల్ ఫోన్ తీసుకుని వెళ్లవచ్చా? ఈ మధ్య చాలా పోలీసు స్టేషన్లలో కొత్త రూల్స్ పెడుతున్నారు. ప్రజలు ఎవరైనా పోలీసు అధికారిని కలవాలి అంటే ముందుగా ప్రజలు ఎవరూ కూడా మొబైల్ ఫోన్స్ కలిగి ఉండకూడదు అని చెప్తున్నారు. అసలు ఇలాంటి చట్టాలు భారత న్యాయ సంహితలో ఉన్నాయా అంటే లేనే లేవు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ప్రకారం ప్రతి పోలీసు స్టేషన్లో సీసీ కెమెరాలు తప్పని సరిగా ఉండాలి అని. పోలీసు స్టేషన్ పబ్లిక్ కి సంబంధించిన ప్రాంతం అని, అది నిషేధిత ప్రాంతం కాదు అని. కెమెరాల్లో వివరాలను అవసరాల మేరకు ప్రజలు స్వచ్ఛందంగా సమాచార హక్కు చట్టం ద్వారా సీసీ కెమెరా సమాచారం పొందవచ్చు అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే దేశంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అధికారిక రహస్యాల చట్టం 1923, ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 భారతదేశంలో గూఢచర్యానికి వ్యతిరేకంగా ఉద్దేశించిన చట్టం. పోలీసు స్టేషన్లు అనేవి అఫీషియల్ సీక్రెట్ యాక్టు సెక్షన్ 2 క్రిందకు రావని. పోలీసు స్టేషన్లు అనేవి ప్రజా సంబంధిత ఆస్తులు అని. మొబైల్ ఫోన్స్ వాడవచ్చు అని, దాన్ని అడ్డుకోవడం ప్రాథమిక హక్కులను హరించడం అని పేర్కొంటూ అవసరం మేరకు వీడియోలు కూడా తీయవచ్చు అని బాంబే హైకోర్టు ధర్మాసనం ఉపోధ్యాయ కేసులో తీర్పు ఇచ్చింది. సాక్షాత్తు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సమాచార హక్కు పరిధిలోకి వచ్చినప్పుడు, ప్రజా సంబంధిత ప్రాంతాల్లో సమాచారం పొందే హక్కు ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ పోలీసు స్టేషన్లో నిషేధించడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ ప్రాథమిక హక్కులను విరుద్ధం. అందువలన రాష్ట్ర డీజీపీ గారు మరియు హోంమంత్రి గారు దీనిపై దృష్టి సారించి పోలీసు స్టేషన్లలో రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులకు భంగం కలగకుండా స్వేచ్ఛా హక్కు భంగం కలిగించే సెల్ ఫోన్ నిరోధాన్ని చట్టాలకు అతీతంగా అమలు చేస్తున్న అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుకుంటూ